గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు టీ జానీ. నేను సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీసీలో మెకానికల్ డీజిల్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనం డీజిల్ ఇంజన్ ఎలా కనిపెట్టారో, ఆ థాట్ ఎవరిదో, మరీ ముఖ్యంగా ఇంజన్ తయారు చేయడానికి వాడిన ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుందాం. మన మానవ శరీరంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. ఊపిరి తీసుకున్నప్పుడు ఇంకా ఊపిరి బయటికి వదలడం చేస్తుంది. ఊపిరితిత్తుల నుంచి గుండెకి ఆక్సిజన్ అందజేస్తుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదలడం చేస్తుంది. ఇక్కడ ఇంజన్ని హార్ట్తో పోల్చుకుందాం. అదేవిధంగా ఇంజన్లో ఇంటెక్ వాల్వ్ ఇంకా ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంటాయి. ఎలా అయితే మనం ఊపిరి తీసుకుంటామో అలానే ఇంటెక్ మ్యానిఫోల్డ్ అట్మాస్ఫియర్ నుంచి ఫ్రెష్ ఎయిర్ని సక్ చేసుకొని ఇంటెక్ వాల్వ్ ఓపెన్ అయ్యాక కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటో, ఇంజన్ యొక్క పనితీరు సేమ్ మన మానవ శరీరంలో జరిగే ప్రక్రియలాగానే ఉంటుంది. ఇంటెక్ వాల్వ్ ఇంకా ఎగ్జాస్ట్ వాల్వ్ రూపకల్పన అచ్చం మన శ్వాసకోశ పనితీరు అంటే ఊపిరితిత్తుల ఆధారంగానే తీర్చిదిద్దారు. ఇది ఇంజన్ తయారీకి దోహదపడింది. మొట్టమొదటిగా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ని కనిపెట్టింది సర్ ఈటన్ లినాయిర్, ఇయర్ 1860. పెట్రోల్ ఇంజన్ని కనిపెట్టింది సర్ నికోలస్ ఓటో, 1876. డీజిల్ ఇంజన్ని కనిపెట్టింది సర్ రుడాల్ఫ్ డీజిల్, 1897. కంబషన్ ఛాంబర్లో ఎయిర్ ఎంటర్ అయ్యాక వెహికల్ మూవ్ అవుతుంది. 4 స్ట్రోక్స్ కారణం. ముందుగా స్ట్రోక్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రోక్ పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి ట్రావెల్ చేయడాన్ని స్ట్రోక్ అని అంటాం. స్ట్రోక్స్ 4 ఉంటాయి. అవి సస్టెన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్. ముందుగా ఇంజన్ డెఫినిషన్ తెలుసుకుందాం. ఇంజన్ అంటే ఏంటి? ఇంజన్ ఒక మెకానికల్ పరికరం. ఇంజన్ హీట్ ఎనర్జీని లేదా కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం మరియు చూద్దాం. సస్టెన్ స్ట్రోక్. ఇంటెక్ మ్యానిఫోల్డ్ ఉన్న ఎయిర్ ఇప్పుడు ఇంటెక్ వాల్వ్ ఓపెన్ అయ్యాక కంబషన్ ఛాంబర్లోకి వస్తుంది. ఇలా సస్టెన్ స్ట్రోక్లో పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. కంప్రెషన్ స్ట్రోక్. కంప్రెషన్ స్ట్రోక్లో పిస్టన్ బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అవుతుంది. ఇలా పైకి వెళ్ళే క్రమంలో ఆల్రెడీ ఉన్న ఎయిర్ హై టెంపరేచర్ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో మరియు హై ప్రెషర్ అంటే అధిక పీడనంతో కంప్రెస్ అయి ఉంటుంది. పవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్కి ఇంకొక పేరు ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అని కూడా అంటాం. కంప్రెషన్ స్ట్రోక్ అయ్యాక పవర్ స్ట్రోక్లో పవర్ ఎలా వస్తుందో చూద్దాం. కంప్రెషన్ స్ట్రోక్లో ముందుగా అనుకున్నట్టు హై టెంపరేచర్ హై ప్రెషర్ అయ్యి ఉంటుంది. పవర్ స్ట్రోక్లో ఫ్యూల్ ఇంజెక్టర్ నుంచి ఫ్యూల్ ఇంజెక్ట్ అయ్యి కంబషన్ ఛాంబర్లో ఉన్న హాట్ ఎయిర్తో మిక్స్ అయ్యి ఫైరింగ్ అవుతుంది. అలా ఫైరింగ్ అయ్యాక పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. పవర్ స్ట్రోక్కి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇంట్లో కిచెన్లో గ్యాస్ స్టవ్ని కాసేపు ఆన్ చేసి వదిలేయండి. ఆ గ్యాస్ని మనం డీజిల్ ఫ్యూల్తో కంపారిజన్ చేసుకుందాం. ఆల్రెడీ కిచెన్లో ఉన్న ఎయిర్తో ఆ గ్యాస్ మాలిక్యూల్ మిక్స్ అయ్యి ఎక్స్పాన్షన్ లేదా సిలిండర్ పేలుతుంది. ఇలా మనం పవర్ స్ట్రోక్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, దయచేసి ఎవరు ట్రై చేయకండి. ఎగ్జాస్ట్ స్ట్రోక్. లాస్ట్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్లో మండని వాయువులు అంటే అన్బర్న్ గ్యాసెస్ CO, కార్బన్ మోనాక్సైడ్, నాక్స్, నైట్రోస్ ఆక్సైడ్ వంటి టాక్సిక్ గ్యాసెస్గా మారి ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయ్యాక బయటికి వెళ్ళిపోతాయి. ఇదే 4 స్ట్రోక్ డీజిల్ ఇంజన్ సైకిల్. ఇక్కడితో వీడియో ముగిసింది. సమ్మరీ. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే డీజిల్ ఇంజన్ ఎలా కనిపెట్టారో, ఆ థాట్ ఎవరిదో, ప్రిన్సిపల్ ఏంటో, కనిపెట్టిన వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకుందాం. స్ట్రోక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అవి సస్టెన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్. వాటి పనితీరు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్కి, థ్రెడ్ సార్కి థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.